బాహుబలి సినిమా లెక్క వాటర్ మొత్తం కిందికి వస్తున్నాయి. వ్యూస్ వచ్చేసింది ఫైనల్గా. శివుడు వచ్చేసాడు. ఇక మొదలెడదామా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు శివ. ముందుగా నా ఛానల్ మీ వీడియోస్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఇదే బైక్ మీద మనం ట్రావెల్ చేయబోతున్నాం. సో రైట్ నౌ నేను హన్మకొండ గోపాల్పూర్లో ఉన్నాను. సో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి మనం లొకేషన్కి వెళ్ళిపోదాం. అన్న వేలో వెళ్తూ సో మీకు ఆ లొకేషన్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదో ట్రైన్ వస్తుంది, అక్కడ అవుదాం మనం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి హైదరాబాద్ రూట్కి వెళ్ళిపోతుంది. రైట్ తీసుకుంటే మనం అనుకున్న చిన్న మేడారం జాతర ఏదైతే ఉందో ఆ జాతరకు రీచ్ అయిపోతాం. సో లెఫ్ట్ రైట్ వెహికల్స్ వస్తున్నాయి లేదని ఒకసారి చూసుకొని రోడ్ క్రాస్ చేద్దాం. మన హైదరాబాద్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మేడారంకి వెళ్ళే వాళ్ళకి ఈ డైరెక్ట్ స్ట్రేట్ రూట్ అన్నమాట. డైరెక్ట్ చిన్న పెండాల దగ్గర నుంచి వెళ్ళి మనం స్ట్రేట్ మేడారంకి వెళ్ళచ్చు ఈ రూట్లో. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, దాంతో పాటుగా పచ్చడి పొలాలు తాళ్ళు కూడా ఉన్నాయి. సో అది కూడా కవర్ చేద్దాం ఈరోజు. సో ఇప్పుడు వచ్చే ప్లేస్ దగ్గరనే మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రేట్ వెళ్ళొద్దు, స్ట్రేట్ వెళ్ళకుండా ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. కింద ఈ డౌన్లోకి వెళ్ళాలి మనం. ఇది స్ట్రేట్ వచ్చేసి మనకు మేడారం వెళ్తుంది. పైనుంచి వెళ్తే కిందికి ఇట్లా మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎర్రగడ్డ గుట్ట సైడ్ మనం వెళ్ళొచ్చు. మన ఇది చింతగడ్డ ఫ్లైఓవర్ అంటారండి. రైట్ సైడ్ తీసుకుంటే మనకి హన్మకొండకి వెళ్ళిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. లెఫ్ట్ తీసుకుంటే మనకి మనం అనుకున్న ఎగ్జాక్ట్లీ ప్లేస్కి వెళ్తాం, మేడారం జాతరకి. ఇది హన్మకొండ చింతగడ్డ క్యాంప్ అంటారు. మనకు ఇప్పుడు ముందు వచ్చే రూట్ ఏంటంటే ఎర్రగడ్డ గుట్ట. స్ట్రేట్ వెళ్తే ఈ రూట్లో మనకి కన్మార్కి వెళ్తుంది. మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే మనకు ముందు వచ్చే ఇప్పుడు ఈ 100 మీటర్స్లోనే మనం రైట్ తీసుకోవాలి. ఈ రైట్ సైడ్లో మనకి కిడ్స్ కాలేజ్ ఉంది, ద ఫేమస్ ఇన్ వరంగల్లో. స్ట్రేట్ ఒకటే రూట్ అండి, ఇంకా మనం ఎక్కడ లెఫ్ట్ రైట్ తీసుకున్నది ఏం లేదు. స్ట్రేట్ ఒకటే రూట్. ఇది రైట్ పర్కల్ రూట్. ఇక్కడ 2-3 టాప్ స్కూల్స్ కూడా ఉన్నాయి. తేజశ్రీ స్కూలు, లైక్ ఏకశిల, అట్లాంటి టాప్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎర్రగడ్డ గుట్ట నుంచి వెళ్ళి మనం దాటాక ఈ రూట్లో మనం క్రాస్ చేయాల్సినవి జస్ట్ 3 విలేజ్లు అండి. ఒకటి నాగారం అనే విలేజ్, తర్వాత నెక్స్ట్ వచ్చేది అంబాలి అనే విలేజ్, దాని తర్వాత గూన్పర్తి చేయాలి. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి గూన్పర్తి. ఈ విలేజ్ కూడా క్రాస్ చేయాలి. దీని ఊరు ఎండింగ్లో అంటే ఎగ్జాక్ట్లీ ఊరు ఎండింగ్లో మనకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ. పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ అండ్ రైట్లో మనకి పచ్చటి పొలాలు ఉన్నాయి. ఈ జాతరని మాదన్నపాట విలేజ్ సంబంధించిన ప్రజలు నిర్వహించడం జరుగుతుంది. ఇది కమలాపూర్ మండల్లో ఉంది. అంతేకాకుండా ఈ సమ్మక్క సారలమ్మ
దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులే కాకుండా మండలం నుంచి కూడా ఈ సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. లోపల చూసుకోవచ్చు. హలో, జాతరలో ఏమేమి కొనుక్కుంటావు నువ్వు? జాతరలో ఒకటి టాటా సుమో, ఒకటి కారు, ఒక ట్రాక్టర్. నేనైతే కారు ఒకటి, అది పుగిలింగు, ఓ జేసీబీ కొనుక్కుంటా. నేను కూడా పుగిలి. ఇది కండమకూరు విలేజ్ అండి. ఇక్కడే మనకు వాటర్ ఫాల్స్, ఇందాక మీకు చెప్పాను కదా వాటర్ ఫాల్స్ అని, అది ఇక్కడే ఉంది. రైట్ సైడ్లో ఆ గుడ్డ కనిపిస్తుంది కదా, అక్కడే వాటర్ ఫాల్స్. బట్ ఇప్పుడు వాటర్ ఉన్నాయా లేదో తెలియదు, ఆవిడకి వెళ్తే తెలుస్తుంది మనకి. వెళ్ళి చూద్దాం. బండి ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్దాం. సో గాయ్స్, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను కదా, ఇక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇటు సైడ్ వచ్చి ఇక్కడ డౌన్లో దిగాలి. స్ట్రేట్ వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. అదే కానీ స్కిడ్ అవుతుంది. వాటర్ ఫాల్స్కి వచ్చేసాను. చూడడానికి ఇంకా వాటర్ ఫాల్స్ బాహుబలి సినిమా లెక్క వాటర్ మొత్తం కిందికి వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. నా మొత్తానికి వాటర్ ఫాల్స్ అయితే చూసేసినాం మనం ఇప్పుడు. అంతేకాకుండా ఇక్కడ పక్కన ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట నుంచి ఎక్కి మనం చూస్తే తాళ్ళు, పచ్చటి పొలాలు క్లియర్గా కనిపిస్తాయి. ఒకసారి మనం తాళ్ళు పొలాలు కూడా పైకి ఎక్కి మీకు క్లియర్గా చూపిస్తాను. చలో పదండి. తక్కువ హైట్ లేదు, చాలా హైట్ ఉంది. గైస్, మొత్తానికి అయితే ఎక్కేసినాం. వ్యూస్ వచ్చేసింది ఫైనల్గా. చూపిస్తాను చూడండి. చూడండి గైస్, అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి తాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ మొత్తం. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకు పచ్చటి పొలాలు ఉన్నాయి. రోడ్డు పక్కన ఉంది గాయస్ ఇది.